ఈ వీడియోలో సాంబ్రాణి కడ్డీలు ఎలా చేయాలో చూద్దాము. ఇలా చేయండి, చాలా బాగా వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ సాంబ్రాణి కడ్డీలు చేద్దాము. ఇలాగా మనకి దేవుడికి పెట్టుకున్న పువ్వులు, బంతి పువ్వులు, చామంతి పువ్వులు, ఇలా గులాబీ పువ్వులు, ఏ పువ్వులైనా సరే పక్కకి తీసి ఇలా ఎండబెట్టుకోవాలి. ఇలాగ ఎండిపోయిన తర్వాత సాంబ్రాణి కడ్డీలు చేసుకోవాలి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు ఇది కొబ్బరి పీస్ ఉంది కదా, ఇది కూడా మిక్సీలో వేసి మెత్తగా ఆడేసుకోవాలి. ఈ పువ్వులు కూడా మిక్సీలో వేసి మెత్తగా ఆడేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎలా ఆడించాలో చూస్తాను. మిక్సీ జార్ తీసుకొని ఇందులోని కొబ్బరి పీస్ అంతా వేసేసుకొని బాగా పొడి చేసేసుకోవాలి. ఇలాగా మెత్తగా పొడి ఆడేసుకున్నాను. ఈ కొబ్బరి పీస్ అంతా ఇలా ఆడేసుకున్నాను కదా, ఇప్పుడు ఈ జల్లుళ్ళు వేసుకొని జల్లించేసుకోవాలి. కొబ్బరి పీస్ అంతా ఇలా జల్లిచ్చేసి ప్లేట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పువ్వులన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఈ పువ్వులతో పాటు ఇంకా ఏమేమి వేసుకోవాలో చెప్తాను. ఈ మిక్సీలో ఈ పువ్వులన్నీ వేసేసుకుందాం. ఈ పువ్వులన్నీ వేసేసుకొని ఇందులోని ఒక 10 లవంగాయలు, ఒక 4 దాల్చిన చెక్కలు, ఒక 5 యాలక్కాయలు, ఇలాగా ఆవు పేడ ఇలాగ పిడకలు అమ్ముతారు. మన గోశాలలో వెళ్తే గుళ్ళ దగ్గర అమ్ముతారు. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నా దగ్గర ఉన్నదని వేస్తున్నాను. ఈ ముక్క చితగొట్టాను, ఇది కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇందులోనే గుగ్గులు, సాంబ్రాణి ఇలా దంచి పెట్టుకున్నాను, ఇది కూడా వేస్తున్నాను అనమాట. ఒక 8 ఆరతి బిళ్ళలు వేసేసుకొని ఇది మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలాగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇది జల్లుళ్ళు వేసి జల్లించుకోవాలి. ఇప్పుడు ఈ జల్లుళ్ళు వేసి జల్లించేద్దాం. ఇది బాగా జల్లించేసుకోవాలి. ఇలాగ వచ్చేటట్టు జల్లించుకుంటే ఇలాగ పిప్పు వచ్చేస్తుంది అనమాట. ఈ పిప్పు పడేసేసి ఇప్పుడు దీన్ని సాంబ్రాణి కడ్డీలు చేసుకుందాం. ఇందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. మనకి తడి చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. 2 స్పూన్లు వేసాను. ఇది జవ్వాది పౌడర్ అనమాట. ఈ జవ్వాది పౌడర్ని కొంచెం వేసుకుందాం. సువాసన బాగా వస్తుంది ఇది వేసుకుంటే. రోజు వాటర్ వేసుకోవాలి. రోజు వాటర్ కూడా మనకి 1 స్పూన్ వేసాను, 1 స్పూన్నర వేస్తున్నాను. తర్వాత సాలపోతే చూసి వేసుకోవాలి. ఎక్కువైపోతే మళ్ళీ పలసబడిపోతుంది. ఇదంతా బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకొని మనకి ఉండ అయ్యేటట్టు చూసుకోవాలి. మరీ పలసగా చేసుకోకూడదు. ఏమన్నా సాలకపోతే కొంచెం నెయ్యిను రోజు వాటర్ వేసుకోవాలి. ఇది బాగా కలిపేసుకొని ఇది సరిపోలేదు, అందుకే కొంచెం రోజు వాటర్ వేస్తున్నాను. ఇలా కలుపుతుంటేనే చాలా సువాసన వస్తుందన్నమాట. ఇందులోని అన్ని రకాలు వేసాము కదా, సాంబ్రాణి, ఆరతి బిళ్ళలు, జవ్వాది పౌడరు అన్నీ వేసాం కదా, చాలా సువాసన వస్తుంది ఇలా కలుపుతుంటేనే. ఇప్పుడు ఇది కలుపుకున్నాం కదా, ఇలాగా మనం సాంబ్రాణి కడ్డీలు ఇలాగ మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో ఇలా తయారు చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా తయారు చేసుకొని బాగా ఎండబెట్టేసుకోవాలి. ఇవన్నీ తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని బాగా ఎండబెట్టేసుకోవాలన్నమాట. మనకి షేపు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇలా చేసేసాను. అన్నీ ఇలా తయారు చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇలాగ ఒక పేపర్ తీసుకొని ఇలాగ మనం పొట్లం కట్టుకున్నట్టు ఇలా పెట్టుకొని ఇందులో వేసుకొని కూరుకోవాలి.
కూరుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. మనకు చేత్తో చేసుకోవడం వీలు కాకపోతే ఇలా చేసుకోవచ్చు, చేత్తో వస్తే అలా చేసుకోవచ్చు. ఇలాగ మళ్ళీ ఉప్పు వేసుకుంటే ఇలా రెడీ అయిపోతుంది. ఇలా కూడా రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇలా వేసుకొని ఇందులో వేసుకోవాలి, వేసుకొని కూర వేసుకోవాలి. మనం చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతాయి, కాకపోతే ఓపికగా చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉప్పు వేసుకుంటే సాంబ్రాణి కడ్డీ రెడీ అయిపోయింది. అన్నీ ఇలాగే చేసేసుకోవాలి. ఇంకో రకం ఏంటంటే ఇలాంటి గొట్టం ఒకటి ఉంటుంది కదా, ఈ గొట్టాన్ని ఇలా కోసుకొని చిన్న ముక్క ఇందులోని ఇలా కూరుకోవాలి. కూరేసుకొని ఏదన్నా పెన్న పెట్టి నెమ్మదిగా బయటికి లాక్కోవాలన్నమాట. అది ఒక మోడల్. మనకి ఇలాగ మొత్తం కూరేసుకోవాలి. కూరేసుకున్నాక ఇలా పెన్న పెట్టుకొని నెమ్మదిగా అనుకోవాలన్నమాట. ఇలా నెమ్మదిగా అనుకుంటే ఇదిగో ఇలా వచ్చింది. అన్నీ ఇలాగ వచ్చేస్తాయి. మనం ఎన్ని రకాలన్నా చేసుకోవచ్చు అన్నమాట. ఇలాగా మనకి నచ్చినట్టు మోడల్లో చేసేసుకోవచ్చు. ఒకటి కవర్తో చేసాము, ఒకటి చేతితో చేసాము, ఇదేమో గొట్టంతో. మనకి ఎలా నచ్చితే ఎలా వీలుగా ఉంటే అలా చేసేసుకోవచ్చు. ఇలాగ అంతా కూరేసుకోవాలి. ఇది నెమ్మదిగా ఇలా నెమ్మదిగా తీసుకుంటే ఇంకో ఇలాగ వచ్చేసింది. సాంబ్రాణి కడ్డీ రెడీ అయిపోయినాయి. మనకి ఇందులో కెమికల్ ఏమీ ఉండవు, అన్నీ చక్కగా మన ఇంట్లో వాడుకునే వేసుకుంటాం కాబట్టి మనం పీల్చుకున్నా ఏమీ అవ్వదన్నమాట. ఇలాగ అన్నీ కూరేసుకొని ఇలాగ నెమ్మదిగా తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. అన్నీ ఇలాగే చేసేసుకోవాలి. ఇలాగే ఈజీగా అన్నీ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఇలా తయారు చేసేసాను. ఇప్పుడు ఈ ఎండలో ఎండబెడదాము. ఎండబెట్టాక ఎలా పెరుగుతున్నాయో చూపెడతాను. ఈ రెండు బాగా ఎండబెట్టేసుకోవాలి. ఆ తర్వాత వెలిగించుకుందాం. అప్పుడు ఇవన్నీ బాగా ఎండిపోయినాయి, ఎండలో పెట్టాం కదా. ఇప్పుడు వెలిగిస్తాను. ఇది ఇంట్లోనే చాలా సువాసన వస్తున్నాయి. ఇవి చాలా బాగా ఉన్నాయి. ఇంత పొగ వస్తుంది, బాగా వెలుగుతున్నాయి. ఇలా వెలిగించుకొని దేవుడికి ధూపం ఇచ్చుకోవాలి. న్యాచురల్గా మనం ఇంట్లో చక్కగా చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇదిగో ఇలాగనమాట. ఇదో రకం చాలా పొగ వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.